క్రికెట్ అభిమానులారా, టీ20 వరల్డ్ కప్ సూపర్ 8 గ్రూప్ 1 భాగంగా ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా మ్యాచ్లో ఇండియా ఘోర పరాజయం పాలైంది. ఇండియా 2023 వరల్డ్ కప్ ఫైనల్లో పరాజయం తర్వాత ఐసీసీ ఈవెంట్స్లో 18 మ్యాచ్లు ఆడగా ఇది ఇండియాకు మొదటి పరాజయం. 18 మ్యాచ్ల్లో 2023 వరల్డ్ కప్ ఫైనల్లో ఇదే వెన్యూలో ఆస్ట్రేలియా అగెన్స్ట్గా ఫైనల్స్లో పరాజయం పొందింది. అదేవిధంగా ఇప్పుడు సౌత్ ఆఫ్రికాతో అదే వెన్యూలో మళ్ళీ పరాజయం పొందింది. 2022 టీ20 వరల్డ్ కప్లో అడిలైడ్లో జరిగిన ఇంగ్లాండ్ మ్యాచ్లో సెమీఫైనల్లో ఓడిపోయిన తర్వాత టీ20 టోర్నమెంట్స్లో మల్టీనేషనల్లో ఇండియాకి ఇది మొదటి పరాజయం. ఇండియా టోటల్గా 23 మ్యాచ్లు ఆడగా 21 మ్యాచ్లు గెలిచింది, ఒక మ్యాచ్ ఓడిపోయింది, ఒక మ్యాచ్ నో రిజల్ట్గా తేలింది. గత 2024 టీ20 వరల్డ్ కప్ నుంచి చూసుకున్నట్టయితే సౌత్ ఆఫ్రికా 14 మ్యాచ్లు ఆడగా 13 మ్యాచ్లు గెలిచింది, ఒక పరాజయం పొందింది. అదేవిధంగా ఇండియా 13 మ్యాచ్లు ఆడగా 12 మ్యాచ్లు గెలిచింది, ఒక పరాజయం పొందింది. టీ20 వరల్డ్ కప్స్లో ఇండియాకి ఇది అతిపెద్ద పరాజయం రన్స్ పరంగా. అంతకుముందు 49 పరుగుల తేడాతో ఆస్ట్రేలియాతో బ్రిడ్జ్టౌన్లో 2010లో జరిగిన మ్యాచ్లో పరాజయం పొందంగా ఇప్పుడు సౌత్ ఆఫ్రికాతో 76 పరుగుల తేడాతో పరాజయం పొందింది. ఓవరాల్గా టీ20 అసలు చూసుకున్నట్టయితే ఇండియాకు ఇది సెకండ్ బిగ్గెస్ట్ డిఫీట్ అనమాట. టీ20 వరల్డ్ కప్స్లో ఇండియాకి ఇది థర్డ్ లోవెస్ట్ టోటల్. కమింగ్ టు ద స్కోర్ బోర్డ్, ఫస్ట్ బ్యాటింగ్ చేసిన సౌత్ ఆఫ్రికా ఎర్లీగా ఓపెనర్స్ని కోల్పోయిన వన్ డౌన్ బ్యాట్స్మెన్ కోల్పోయినప్పటికీ డెవాల్ బ్రేవిస్, డేవిడ్ మిల్లర్ 45-43 పరుగుల తేడాతో మంచి పార్ట్నర్షిప్ పొందంగా డిస్టెన్షిప్స్ కంటిన్యూ చేసి ఇన్నింగ్లో మంచి ఫినిషింగ్ టచ్ ఇచ్చి 44 రన్స్తో టోటల్గా 187 రన్స్ చేశారు విత్ ద లాస్ ఆఫ్ 7 వికెట్స్ ఇన్ 20 ఓవర్స్. ఇండియా బౌలింగ్ విషయానికి వచ్చేసినట్టయితే ఆర్షదీప్ సింగ్ 4 ఓవర్లు వేసి 27 పరుగులు సమర్పించుకోగా 2 వికెట్లు తీసుకున్నాడు. జస్ప్రీత్ బుమ్రా మంచి బౌలింగ్తో గుడ్ ఎకానమీతో 4 ఓవర్లకి 15 రన్స్ మాత్రమే ఇచ్చి 3 వికెట్లు తీసుకున్నాడు. కమింగ్ టు ద ఇండియన్ బ్యాటింగ్, మనం అనుకున్న విధంగా ఎయిడెన్ మార్క్రమ్ ఫస్ట్ ఓవర్ వేశాడు, ఇషాన్ కిషన్ని డక్ చేశాడు. అభిషేక్ శర్మ స్టడీగా ఉన్నాడు, అగ్రెసివ్ అవుతాడు అనుకునేసరికి బట్ వికెట్ కోల్పోయాడు. తిలక్ వర్మ 1 మోర్ టైం డిసప్పాయింటింగ్ బ్యాటింగ్, 1 పరుగు మాత్రమే చేశాడు 2 బాళ్ళకి. సూర్యకుమార్ యాదవ్ కొంచెం స్టడీగా కనిపించినప్పటికీ బట్ కార్బన్ బాయ్స్కి దొరికిపోయాడు. అద్భుతమైన క్యాచ్ బ్రివెల్స్ దగ్గర నుంచి. వాషింగ్టన్ సుందర్ని పంపించారు అహెడ్ ఆఫ్ హార్దిక్ పాండ్యా అండ్ శుభ్మన్ దుబే. వాషింగ్టన్ సుందర్ 11 పరుగులకి 11 బాల్ చేశాడు, అంత ఎఫెక్టివ్గా ఏం లేదు. శుభ్మన్ దుబే ఒక్కడే చివరి వరకు నిలబడ్డాడు, 37 బాళ్ళకి 42 పరుగులు చేశాడు. బట్ హార్దిక్ పాండ్యా నిలబడ్డాడు కానీ 17 బాళ్ళకి 18 పరుగులు మాత్రమే చేసి క్యాచ్ ఇచ్చి దొరికిపోయాడు కేశవ్ మహారాజ్ బౌలింగ్లో. రింకు సింగ్ నుంచి ఎవరు ఎక్స్పెక్ట్గా చేయలేదు, వచ్చిన 2వ బాల్లో క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు, డక్అవుట్గా మారాడు. ఇంక దాంతో ఇండియన్ బ్యాటింగ్ కొలాప్స్ అయిపోయింది. 111 పరుగుల వద్ద 18 ఓవర్లో ఆల్అవుట్ అయిపోయి ఘోర పరాజయం పొందింది. దీంతో ఇండియాకు టీ20 వరల్డ్ కప్లో గ్రూప్ దశలో క్వాలిఫైయింగ్కి చాలా కష్టంగానే ఉంది, ఎందుకంటే రన్ రేట్ మరీ మైనస్లో ఉంది, -3.80. చూడాలి ఎట్టా ఇండియా మిగతా 2 మ్యాచ్లు జింబాబ్వేకి ఎగనెస్ట్గా, వెస్టిండీస్కి ఎగనెస్ట్గా బిగ్గెస్ట్ విన్ మార్జిన్తో గెలిచి క్వాలిఫై అవుతుందో చూద్దాం. ఆల్ ది బెస్ట్ టీమ్ ఇండియా.